సందీప్‌కి మరో 2 రోజుల్లో 5 ఏళ్ళు నిండుతాయి. స్కూల్లో అన్ని యాక్టివిటీస్‌లో ఎక్సలెంట్‌గా ఉన్నాడు వాడు. సందీప్ పుట్టినరోజు ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని అందరినీ పిలుచుకొన్నాం. అమ్మ వాళ్ళు ఓ రోజు ముందే వస్తున్నారు. సందీప్ పార్టీ రోజున వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అమ్మ వాళ్ళతో సహా అందరం తెల్లవారుజామునే లేచాం. శ్యామ్, మావయ్య ఉదయం నుంచే ఏర్పాట్లతో హడావిడిగా ఉన్నారు. పొద్దున్నే గార్డెన్‌లో టెంట్ వేయించారు. 10 అక్కడే పిల్లలకి ముందుగా మ్యాజిక్ షో మొదలైంది. ఓ గంట సేపు చెప్పలేనంత ఎంజాయ్ చేశారు చిన్నవాళ్ళంతా. మ్యాజిక్ షో అయ్యాక ఆటల పోటీలు పెట్టి వాళ్ళని ఆడిస్తున్నారు శ్యామ్, వినోద్. ఇంట్లో లంచ్ సన్నాహాల్లో మేమున్నాం. ఉన్నట్టుండి బయట టెంట్ నుండి సందీప్ ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే సందీప్ని సముదాయిస్తూ వాణ్ణి ఎత్తుకోవాలని ప్రయత్నిస్తున్నాడు వినోద్. బాబు మాత్రం కుడి చెయ్యి మోచేతి దగ్గర గట్టిగా పట్టుకుని బాధతో కిందపడి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. నా గుండె ఆగినంత పనైంది. ఒక్క పరుగున వాడి వద్దకు చేరుకున్నాను. కుడి చెయ్యి మణికట్టు దగ్గర వంగిపోయినట్టుగా వేలాడుతోంది. సందీప్ నొప్పికి తట్టుకోలేకపోతున్నాడు. వాడిని చేతుల్లోకి తీసుకుని కారులో వేసుకుని డాక్టర్ దగ్గరికి బయలుదేరాను. వినోద్ నాతో పాటే కారెక్కాడు. శ్యామ్ మావయ్యతో ఆతృతగా ఇంటిమెట్లు దిగుతూ కనిపించారు. హాస్పిటల్లో ఎక్స్రేలవి అయ్యాక డాక్టర్లు సందీప్కి కుడి చెయ్యి రిస్ట్ ఫ్రాక్చర్ అయిందని తేల్చారు. కొంతకాలం స్కూల్లో రైట్ హ్యాండ్తో వర్క్ కూడా కష్టమేనన్నారు. ఇలా ఎలా అయింది? చెట్టు మీద నుండి పడ్డాడా అని అడిగారు. అప్పుడే నాకు తోచింది. అవును, ఎలా ఈ ప్రమాదం జరిగింది అని పక్కనే ఉన్న వినోద్ని అడిగాను. బావ సందీప్తో ఆర్మ్ రెజ్లింగ్ చేసినప్పుడు ఇలా జరిగింది. బాబు చేతిని తెలియకుండానే గట్టిగా ఉంచారేమో బావ. నొప్పితో పాపం వీడు గిలగలా కొట్టుకుని బాగా ఏడ్చాడు కూడా. ఇలా అవుతుందని మేమనుకోలేదక్కా అన్న వినోద్ మాటలకు నా కాళ్ళ కింద భూమి జరినట్టయింది. నా మనసు రగిలిపోయింది. నేననుకున్న మార్పు ఆ తండ్రిలో రాకపోగా బిడ్డ గిలగలా కొట్టుకునేంత బాధపెట్టి మరీ మణికట్టు ఎముక విరిచాడన్నమాట ఆ మొరటు మనిషి అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎలా ఎలా నా బిడ్డని కాపాడుకోవాలి? నా బిడ్డని తీసుకుని ఆ మొరటు మనిషి నుండి దూరంగా వెళ్ళిపోవాలి, అంతే పారిపోవాలి అనుకున్నాను నిశ్చయంగా. సందీప్ మణికట్టు ఫ్రాక్చర్కి కట్టు వేయించి ఇంటికి తీసుకునొచ్చాను. నా కన్నీరు దుఃఖం ఆపుకోలేక అత్తయ్య, మావయ్య వాళ్ళ గది తలుపు గట్టిగా తట్టి విసురుగా లోనికి వెళ్ళాను. మీ అబ్బాయి మొరటుతనం నా బిడ్డని అవిటివాణ్ణి చేసింది. ఇవాళ మణికట్టు, రేపు మరోటి. నేను భరించలేనత్తయ్య. నేను మా అమ్మ వాళ్ళతో వెళుతున్నాను, నన్ను క్షమించండి అంటూ వెనుతిరిగాను. చూడు తల్లి, నీ కోపం నాకు అర్థమవుతోంది. కానీ ఇది ఓ యాక్సిడెంట్ తల్లి. పిల్లలందరూ శ్యామ్తో అదే ఆట ఆడుతున్నారట. మీ మావయ్య వద్దురా అంటున్నా బాబే మొండికేసి వాళ్ళ డాడీతో ఆ ఆట ఆడి ఇలా చేయి విరగొట్టుకున్నాడు. జరిగింది పొరపాటే తప్ప శ్యామ్ కావాలని చేసింది కాదమ్మా. మన గ్రహపాటు బాగోక ఇలాంటివన్నీ మనకి జరుగుతున్నాయి అంటూ అత్తయ్య వాపోయారు. ఆవిడ చెప్పింది విని ఆ గది నుంచి బయటపడి అమ్మ వాళ్ళని హైదరాబాద్కి బయలుదేరదీశాను. నిమిషాల్లో బట్టలు సర్దుకుని సందీప్ని తీసుకుని గది తలుపు దాటుతుండగా శ్యామ్ వచ్చారు. నా చెయ్యి గట్టిగా లాగి మంచం మీద కోలేశారు. బలవంతంగా నా ముఖం పైకెత్తి, ఏం నువ్వు చేస్తున్న పని? ఇలా పెద్దవాళ్ల ముందు నన్ను నేరస్తుళ్లా నిలబెట్టి మీ అమ్మ వాళ్ళతో వెళతావా? నీ ఉద్దేశం నాకేమీ నచ్చలేదు. పిల్లలం తర్వాత దెబ్బలు తగలవా? అయినా నువ్వు వెళ్ళిపోతే నీ కుక్కల్ని ఎవరు చూసుకుంటారు? అసలు నీకు సందీప్కి ఆ ఊళ్ళో ఇక్కడలా కంఫర్ట్ ఉందా? కనీసం కారు కూడా లేదుగా. డోంట్ బీ క్రేజీ అని ఒక్క బిగువున చెప్పాలనుకుందంతా చెప్పి నా చేయి మీద పట్టు వదిలారు శ్యామ్. ఆయన మీద నాకు కోపం రెట్టింపైంది. నా మీద గాని బాబు మీద గాని కనీసపు శ్రద్ధ కనపడలేదు ఆయన మాటల్లో. పైపెచ్చు ఆ మాటల్లో నా కుక్కల భద్రతపై ఓ బెదిరింపు, మరో విక్రింపు తోచాయి. కాక ఇది మూడోసారి తన నిర్లక్ష్యం వల్ల బాబుకి గాయాలు. ఈసారైతే ఏకంగా రిస్ట్ ఫ్రాక్చర్. కన్నీళ్లాపుకుంటూ మా వాళ్లతో ఢిల్లీ వదిలి ఊరు ప్రయాణమయ్యాను. హైదరాబాదులో అమ్మింట చేరాను. మనసంతా గజిబిజిగా ఉంది. గదిలో పైకప్పు వంక చూస్తూ పడుకొనున్నాను. సందీప్ నా పక్కనే నిద్రపోతున్నాడు. పెళ్ళై వెళ్ళిన ఈ 6.5 ఏళ్లలో నేను ఏనాడు పుట్టింట ఇన్ని రోజులు గడపలేదు. ఈ రాకకి దారి తీసిన సంఘటనలు మాత్రం సబబైనవి కావు. సందీపు మణికట్టు విరిగిన నాటి జ్ఞాపకాలు నా మనసును అవిరామంగా కలిచివేస్తున్నాయి. అత్తయ్య వాళ్ళని వదిలిపెట్టొచ్చి 10 రోజులవుతోంది. సందీప్ చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆదుర్దాతో వాడిని ఓ మారు ఇక్కడ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాను.
అత్తవారింటి నా మీద ఆధారపడ్డ ఆ పెద్దవాళ్ళు పనివాళ్ళు ఎలా ఉన్నారో అన్న ఆలోచన మొదలైంది. క్యాండీ మిండీ గురించి కూడా మనసులో గుబులుగా ఉంది. ఇన్ని రోజులయ్యాక ఇవాళ పొద్దున్నే అత్తయ్య సెలకి ఫోన్ చేశాను. జవాబు లేదు. పొద్దున్నే పూజలో ఉండుంటారనుకున్నాను. మావయ్య రోజంతా బాబుతో గడిపేవారన్న సంగతి పదే పదే గుర్తుకొస్తోంది. అత్తయ్యతో సందీప్ తోటంతా తిరిగి మొక్కలకి నీరు కూడా పెట్టేవాడు. కుక్కలతో బాల్ ఆడేవాడు. ఏంటో నా వింత సమస్య అని లేచి కాఫీ కలుపుకొందామని వంటింట్లోకి వెళ్ళాను. కాఫీ కప్పుతో కిచెన్ నుండి బయటకొస్తుంటే చిత్ర, రమణి ఇంట్లోకొస్తూ ఎదురయ్యారు. వారి రాక మనసుకి కాస్త ఊరటనిచ్చింది. హాల్లో అమ్మ పక్కనే కూర్చున్న సందీపుని చూసి ముద్దుగా ఉన్నాడు బాబు అంటూ వాడి చెంపలు నిమిరింది రమణి. వాడి రిస్టునున్న బ్యాండేజ్ గమనించి, అరే పాపం చేతికేమైంది ఇంత చిన్నవాడికి అడిగింది. ఏదో పుట్టినరోజు నాటి ఆటల్లో మణికట్టు విరిగింది బాబుకి అని త్వరగా మాట మార్చేసింది అమ్మ. నువ్విక్కడే ఉన్నావని వినోద్ ద్వారా తెలిసింది. వెంటనే వచ్చాం. మా నుండి దాక్కోవడమేంటి నీళ్ళు అడిగింది నా వంక చూస్తూ చిత్ర. వీడికిలా దెబ్బ తగిలిందన్న చిరాకుతో తోచుకుండిపోయాను. ఇక ఇవాళ రేపో పిలిచేదాన్ని అన్నాను. మగపిల్లలకి ఇవన్నీ కామన్. కాకపోతే మరీ ఇంత చిన్నవాడికి రిస్ట్ ఫ్రాక్చర్ అన్కామన్ అంది యథాలాపంగా చిత్ర. తమ ట్రైనింగ్ పూర్తయ్యాక తను ఆనంద్ కలిసి ఎక్కడైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పనిచేయాలనుకుంటున్నారట. పోతే రమణిలో ఇప్పుడు పిల్లలు కావాలన్న ఆరాటం కనబడుతోంది. కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ విశేషం లేదట. ముగ్గురం మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాం. ఇలా చపా పెట్టకుండా దిగావు. ఏంటి సంగతి? ఊరి మీద బెంగ, భర్త మీద అలక, లేక విరహం ఎలా ఉంటుందో భర్తకి తెలియాలని ఇలా వచ్చావా అడిగింది రమణి. అమ్మలా చూసుకునే అత్తగారు కదా, అందుకే పుట్టిల్లు గుర్తు రాలేదు. అదటుంచితే సందీప్ని వదిలి ఉండగలరా పెద్దవాళ్ళు అంది చిత్ర. వారి ప్రశ్నలన్నింటికీ నవ్వి ఊరుకున్నాను. సరే, క్యాండీ మిండి ఎలా ఉన్నాయి? రమణి మరో ప్రశ్న. నేను లేనుగా, ఎలా ఉన్నాయో అని దిగులుగా ఉంది అన్నాను జవాబుగా. మా కబుర్లు టీలు అయ్యేటప్పటికీ సాయంత్రం అయింది. మళ్ళీ వస్తాం అంటూ కదిలారు చిత్ర, రమణి. సందీప్ గేటు వరకు వెళ్ళి వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ లోనికొచ్చాడు. మా వల్ల అత్తయ్య వాళ్ళకి కలిగే సుఖ సంతోషాలకి వారిని దూరం చేయకూడదని నిశ్చయించుకున్నాను. రాత్రి అయ్యాక బాబుకి కథ చెబుతూ నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తుంటే అమ్మ నా గదిలోకొచ్చింది. సందీప్ పడుకున్న వైపు మంచం మీద కూర్చుంది. కళ్ళెత్తి చూసి ఏంటమ్మా అన్నాను. నీ అవస్థ చూస్తుంటే మనసు బాగాలేదమ్మా. నాన్న కూడా బాధపడుతున్నారు. కలలోలా అంత గొప్ప సంబంధం రావడం, అంత వైభవంగా నీ పెళ్లి జరగడంతో నీ అదృష్టానికి పొంగిపోయాం. అల్లుడు గారి హోదా, అందచందాలు, పరపతి చూసి మురిసిపోయాం. నువ్వో పెద్దింటి కోడలువయ్యావని సంతోషించినంతసేపు పట్టలేదు. ఇప్పుడు నీ విషయం బాగా దిగులైపోయిందమ్మా అని కన్నీళ్ల పర్యంతమైంది. అసలు శ్యామ్ని గురించి అలాగని నమ్మలేకుండా ఉన్నాం అంది అమ్మ. చికాకుతో గజిబిజిగా ఉన్న నా మనసుకి అమ్మా నాన్న ఇంతలా దిగులు పడుతున్నారని అనిపించి రగులుతున్న మంటలో ఆజ్యం పోసినట్టయింది. అంతలో నాన్న కూడా గది గుమ్మంలోకొచ్చారు. ఏమ్మా ఇంకా పడుకోలేదా అంటూ లోనుకొచ్చారు. మంచం మీద నుండి లేచి రండి అన్నాను. వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. చూడమ్మా, మీ మామయ్య గారి దూరపు బంధువు దుర్గాప్రసాద్ అని పెద్దాయనే నీ పెళ్లి కూడా వచ్చాడు. మళ్ళీ మొన్న ఢిల్లీలో బాబు పుట్టినరోజు నాడు కలిశాడు. పిల్లల ఆటలు చూస్తూ చాలాసేపు మాట్లాడుకున్నాం. చెప్పడం ఆపి మా వంక చూశారు నాన్న. మేము ఆసక్తిగా వింటున్నాం. అల్లుడు శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుండి కూడా గొప్ప క్రీడాకారుడట. అలా స్పోర్ట్స్లో ఎదుటివాడిని ఓడించి తను గెలవడమే ధ్యేయంగా జీవించేవారట శ్యాము వాళ్ళ నాన్న కూడా. అతను ఎందులోనూ ఓటమి ఎరుగుడట. అతని చదువు కూడా స్పోర్ట్స్ స్కాలర్షిప్తోనే అయిందట. క్షణమాగారు. మౌనంగా వింటున్నాను. అయితే ఏమంటారు మీరు అడిగింది అమ్మ. చెప్పేదేంటంటే 5వ ఏడు నుండి ఆటలు గెలుపులుగా నడిచిందట శ్యామ్ బాల్యం. ఆ అబ్బాయి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని ఎంతో క్రమశిక్షణగా ఉంచేవారట కూడా. ఓ క్షణమాగి కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకున్నారు. అన్నీ మంచి సంగతులే చెప్పాడాయన. అయితే మరి అల్లుడు గారు పదే పదే ఇలా నిన్ను పిల్లాన్ని బాధ పెడుతున్నాడని నువ్వు కుమిలిపోవడం కూడా దుర్భరమే. నువ్వు కూడా అన్నీ ఆలోచించు. ఇదేమన్నా సమసిపోయే విషయమైతే నువ్వే తెలుసుకుంటావు. అలవి కానిదిగా ఉంటే మీ శ్రేయస్సు కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అదంతా నువ్వు మాత్రమే నిర్ధారణ చేసుకోగలవు.
నువ్వు తెలివైన దానివే, స్కాలర్షిప్తోనే కాలేజీకి వెళ్ళిన దానివి. ఇప్పుడైనా మాస్టర్స్ చేసి లెక్చరర్ అయ్యేలా ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. అవసరం వస్తే స్వతంత్రంగా బ్రతకొచ్చు. ఆగి నా వంక చూశారు ఓ క్షణం. నీకు మా సహాయం తోడు మేము బతికున్ననాళ్ళు ఉంటుంది. మర్చిపోకు. నీ మీద పూర్తి నమ్మకం ఉంది. కత్తి మీద సోములాంటి ఈ పరిస్థితిని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. తొందర పడను వద్దు, అలాగని జాప్యం చేయవద్దు. నువ్వు ఎటు అడుగు వేయాల్సి వచ్చినా మేము నీ వెంటే అన్నారు గంభీరంగా. ఆయన మాటలు నాకెంతో స్వాంతన, ధైర్యం ఇచ్చాయి. నా ఈ స్థితిని, శ్యామ్తో ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. చెయ్యి దాటుతుందనుకుంటే నాన్నగారన్నట్టు మార్గాలుంటాయి. నా జీవితంపై నేనే ఎలాగైనా ఓ పట్టు సాధించాలి. ఇక నుండి అటు పెద్దవాళ్ళని గాని ఇటు పెద్దవాళ్ళని గాని నా విషయంలో కలవర పెట్టకూడదు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్నే 6 గంటల సమయంలో నాకు అత్తయ్య ఫోన్ చేశారు. అత్తయ్య బాగున్నారా అడిగాను. అంతా బాగున్నాం, నువ్వు బాబు ఎలా ఉన్నారు అడిగారు. బాగున్నాం అత్తయ్య అన్నాను. చూడమ్మా నీలా, నీకు తెలుసుగా నాకు మోకాలు సర్జరీ అవసరమని. 2 రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇక తప్పదు, ఎల్లుండి సర్జరీ చేయించుకుంటాను. నువ్వు లేకుండా ఇక్కడ మాకు బాగా వెలితిగా కూడా ఉంది. అదీగాక క్యాండీ మిండిలకు కూడా నీ అవసరం ఉంది. నువ్వు వస్తే బాగుంటుంది అన్నారు అత్తయ్య. అత్తయ్య, ఈ రాత్రికే బయలుదేరడానికి ప్రయత్నిస్తాను అన్నాను. శ్యామ్ మేనేజర్ గుప్తా గారికి ఫోన్ చేసి రాత్రి 10:30 ఫ్లైట్కి నేను బాబు తిరిగి ఢిల్లీ వెళ్ళేలా ఏర్పాటు చేయించాను. నేను ఢిల్లీ చేరిన మరనాడే అత్తయ్య మోకాలు సర్జరీ చేయించాం. నేను వెళ్ళేటప్పటికీ మా రెండో డాగు మిండీకి మాత్రం హెర్నియా వల్ల ఉదరభాగం డిస్టెన్షన్ ఏర్పడి సర్జరీ అయ్యి 4 రోజులుగా ఇంట్లోనే కోలుకుంటోంది. తాను ఎంత వారించినా వర్కౌట్ చేస్తున్నానంటూ శ్యామ్ డాగ్స్ని అతిగా ప్రయాసపెట్టడం వల్ల వచ్చిన అనర్థమేనని నా వద్ద వాపోయారు అత్తయ్య. శ్యామ్ వైఖరికి విస్తుపోయాను. మూగజీవుల పట్ల నిర్లక్ష్యం అనుకున్నాను, కానీ ఇప్పుడది క్రూరత్వం అనిపిస్తోంది. ఏదో ఒకటి చేసి నన్ను బాధ పెట్టడమే శ్యామ్ ధ్యేయమా? అదే అయితే కనుచూపు మేరలో నాకు విముక్తి ఉండబోదని అర్థమైంది. శ్యామ్తో అసలు మాట్లాడాలని లేదు. అవసరం ఉన్నప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మినహా నాకు గత్యంతరం లేకనే ఈ ఇంట కాపురం సాగిస్తున్నాను. నా బాబు, అత్తగారు, మామయ్య గారు, నా పెంపుడు కుక్కలు, వీరందరి సంతోషమే నాకు ముఖ్యం. శనివారం పొద్దున్నే 7 అయింది. టీవీలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వస్తోంది. ఇంటి ముందు సీటౌట్లో నీరెండకి పేపర్ చదువుతున్న మావయ్య గారికి కాఫీ ఇచ్చి వెనుతిరిగాను. ఇలా 5 నిమిషాలేలా కూర్చోమ్మా అంటూ ఆపారు మావయ్య. అప్పుడే నిద్రలేచిన సందీప్ని వెంటబెట్టుకుని అక్కడికి అత్తయ్య కూడా వచ్చారు. మోకాలు సర్జరీ అయ్యాక అత్తయ్య పూర్తిగా కోలుకొని చకచక నడుస్తున్నారు కూడా. ఇద్దరం మావయ్య ఎదురుగా కూర్చున్నాం. సందీప్ తాతగారి పక్కనే చేరాడు. మన ఇంటి వెనక ఆవరణలో డాగ్ హౌస్ దాటగానే మీ తులసి కోట, మల్లెజాజి పందిళ్ళు ఉన్నాయి కదా. ఆ పైన ఇంకా 500 గజాల స్థలం ఉంది. అందులో టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, బాస్కెట్ బాల్కి కూడా వేయిందామని మీ అత్తయ్య కూడా అంది. అప్పట్లోనే వేయించవలసింది. ఎంతో కాలంగా ప్లాన్ వేయించి రెడీ పెట్టాను, కానీ ఇప్పటికి దానికి టైం వచ్చింది అన్నారాయన. సరిగ్గా శ్యామ్ పుట్టినరోజు నాటికి తయారయ్యేలా వెంటనే పని మొదలు పెట్టించండి. అవి తయారయ్యాక మన సందీప్ బాబు స్విమ్మింగ్, టెన్నిస్ అన్నీ ఇంటి దగ్గరే నేర్చుకోవచ్చు అని అత్తయ్య అంటుండగా శ్యామ్ వచ్చారు. ఏంటి సమావేశం, నన్ను పిలవలేదే అంటూ సందీప్ని ముద్దు పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరిపోయారు. సందీప్ను కూడా స్పోర్ట్స్ హీరో చెయ్యాలనా మీ కోరిక? ఈ వయసులో మీకు అంత ఓపికందా ఇప్పుడు అన్నారు అత్తయ్య మావయ్యతో. నేను ఆలోచిస్తూ ఖాళీ కాఫీ కప్ అందుకొని అక్కడి నుంచి కదిలాను. మామయ్య గారు చేపట్టిన నిర్మాణం కాలయాపన లేకుండా జరుగుతోంది. ఆధునీకరణతో పాటు ఎక్కడికక్కడ సేఫ్టీ గేట్లు పెట్టిస్తూ అన్ని జాగ్రత్తలతో దగ్గరుండి పనులు చేస్తున్నారు మావయ్య. పనిలో పనిగా గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉపయోగించే రూమ్ను ఎక్స్టెండ్ చేసి విశాలంగా అధునాతనంగా ఉండేలా రీమోడల్ చేస్తున్నారు. ఇప్పుడది కిడ్స్ రూమ్ అన్నారు అత్తయ్య. దాని వెనకగా సర్వెంట్ క్వార్టర్స్కి, ఇంకో వైపుగా మరో గెస్ట్ రూమ్కి పునాదులు వేసి ఆ పని కూడా మొదలు పెట్టించారు. ప్లాన్ ప్రకారం 6 నెలలకి మామయ్య గారి స్పోర్ట్స్ అరేనా అందంగా పూర్తయింది. శ్యామ్ 36వ పుట్టినరోజు పూల్ పార్టీగా అరేంజ్ చేశాం. పార్టీకి వచ్చిన చిన్న పెద్ద అందరూ బాగా ఎంజాయ్ చేశారు. తన పుట్టినరోజుకి అంత మంచి పార్టీ అరేంజ్ చేసినందుకు అందరి ఎదురుగా శ్యామ్ నాకు, అత్తయ్యకి, మావయ్యకి ధన్యవాదాలు చెప్పారు.
ప్రతి ఆదివారం ఫ్రెండ్స్ని పిలుచుకుని టెన్నిస్ ఆడతారు శ్యామ్. సందీప్ గేట్ ఇవతల కూర్చుని చూస్తుంటాడు. టెన్నిస్ కోర్టులో ఎవరైనా ఆడుతుంటే క్యాండీ మిండిలకు కూడా సందడే. మళ్ళీ వారానికి శ్యామ్ ఆర్డర్ చేసిన టెన్నిస్ బాల్ షూటర్ వచ్చింది. పార్ట్నర్ లేకపోయినా ఆడుకునే వీలు కోసం శ్యామ్ తెప్పించుకున్నారు. 200 షాట్స్ నిర్దేశించిన వేగంతో షూట్ చేసే ఆ మిషన్ చాలా నచ్చింది సందీప్కి. శ్యామ్ ఆటయ్యాక ఆ బాల్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ మిషన్లో వేయడం వాడికి సరదా. నేను దగ్గరున్నప్పుడు మాత్రమే వాణ్ణలా టెన్నిస్ బాల్స్ని కలెక్ట్ చేయనిస్తాను. నాన్నకి ఫ్లూ జ్వరం సోకి ఒకసారి, ఇంకేదో కారణంతో మరోసారి 2 సార్లు ఢిల్లీ ట్రిప్పు మానేసుకున్నారు. అమ్మ వాళ్ళని చూడక అప్పుడే 2వ ఏడు. ఈ ఏడన్నా తప్పక వాళ్ళని రమ్మని చెప్పాలి అనుకున్నాను. మరనాడు లంచ్ చేస్తూ అత్తయ్యతో ఆ విషయమే ప్రస్తావిస్తే, అవును, మన మీద అలగలేదు కదా మీ వాళ్ళు అన్నారామె నవ్వుతూ. శివాజీ అన్నయ్యని మా రాజ్యం వదిన గారిని చూసి నిజంగానే 2 ఏళ్ళవుతుంది. మీ తమ్ముడు కూడా వేసవి సెలవులేగా, తప్పక రమ్మందాం అమ్మ వాళ్ళని అంటూ భోజనం అయ్యాక అమ్మకి ఫోన్ చేశారు అత్తయ్య. మళ్ళీ వారానికి ఢిల్లీ వచ్చారు అమ్మ వాళ్ళు. అంతా సవ్యంగానే ఉందా అని అమ్మ ఆరా తీసింది. నన్ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా నా క్షేమ సమాచారాలు కనుక్కున్నారు నాన్న. నీ బిడ్డ సహా నువ్వు క్షేమంగా హాయిగా ఉన్నావనే భావిస్తున్నాను. మాకు సంతోషమే అన్నారాయన. 2 వారాలు సరదాగా గడిపి వెళ్ళారు. వినోద్ సమ్మరు జాబు వల్ల రాలేదు. పెరిగే వయసులో రిస్ట్ ఫ్రాక్చర్ అయితే గ్రోత్ ప్లేట్స్ దెబ్బతిని పెరుగుదల మీద ప్రభావం ఉంటుందని ఆర్టికల్స్ చదివాను. డాక్టర్ని అడిగి తెలుసుకున్నాను కూడా. అందుకే ఆ దెబ్బ వల్లే సందీప్ ఉండాల్సిన ఎత్తుగా ఆరోగ్యంగా లేడనిపిస్తోంది. 7 ఏళ్లకి వాడు మరీ బలంగా లేకపోయినా జాప్యం చేయకుండా వారానికి 2 సార్లు ఇంటి వద్దనే టెన్నిసు, స్విమ్మింగు నేర్చుకునేలా ట్రైనర్స్ని ఏర్పాటు చేశాను. పైగా సమ్మర్లో స్పోర్ట్స్ ఓ మంచి వ్యాపకమే అవుతుంది వాడికి. శ్రద్ధగా ఆట నేర్చుకుంటున్నాడు సందీప్. క్లాస్ అవగానే ప్రతిసారి డాడీలా ఆడుతున్నానా లేదా నాయనమ్మా అని అడుగుతుంటాడు. డాడీలా బాల్ షూటర్తో ఆడతానంటాడు. ఇంకాస్త పెద్దయ్యాక, షాట్ కూడా స్ట్రాంగర్ అయ్యాక బాల్ షూటర్తో ఆడాలి అన్నాడు ట్రైనర్ వాడితో. సందీప్ ఆ సంగతి వాళ్ళ డాడీకి కంప్లైంట్ కూడా చేశాడు. యు ఆర్ మై సన్, నీలో ఓ గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ ఉండే ఉంటాడు. అతి వేగంగా వచ్చే టెన్నిస్ బాల్స్ని ఎలా తిప్పికొట్టాలో నేర్పిస్తానులే నేనున్నానుగా అన్నారు శ్యామ్ వాడితో. వాడింకా చిన్నవాడు, ఆట రానివాడు. బాల్ షూటర్తో ప్రాక్టీస్ చేసేంత లెవెల్ రానివ్వండి, తొందర ఏమీ లేదు అన్నాను అక్కడే ఉన్న నేను. టెన్నిస్ ప్రాక్టీస్ నెపంతో బాబుకి మళ్ళీ ఏమి ఉపద్రవం రానుందో అని నా గుండెలో రాయి పడింది. సమయం చూసి అత్తయ్యకి అన్నీ వివరించాను. ఇదివరలో సంఘటనలు గుర్తు చేశాను. ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్నాడు సందీప్. డాడీతోనో లేక బాల్ షూటర్తోనో ఆడే సత్తా ఉందా వాడికి? మీరు కలగజేసుకుని ఇటువంటివి జరగకుండా చూడాలి బాబుకి. దెబ్బలు తగలకుండా చూసుకునే బాధ్యత నాతో పాటు మీకు ఉంది అని ఆమెకు గుర్తు చేశాను. నేను శ్యామ్తో సఖ్యతగా లేనని, ముక్తసరిగా మాట్లాడతానని ఆయనకి నా మీద పీకల వరకు కోపమే. ఇలా సఖ్యత లేని నన్నెందుకు ఉపేక్షిస్తున్నారో అని తోచక భయం వేస్తోంది ఒక్కోసారి నాకు. నా అత్తవారింట ఓ కోడలుగా, శ్యామ్కి ఓ భార్యగా ఎన్నో బాధ్యతల్ని, కొన్ని నాకిష్టం లేకున్నా కష్టమైనా సక్రమంగానే నిర్వహిస్తున్నాను. ఒక్కోసారి దుర్భరమనిపించినా మనుగడ సాగిస్తున్నాను. సందీప్ని తీసుకుని అత్తయ్యతో చిన్నమయ్య మిషన్కి ఇప్పుడు నేను వెళుతున్నాను. అక్కడ గడిపే 2 గంటల సమయం మనసుకి, నా మనోగతికి కూడా ఎంతో శాంతినిచ్చేవే. అక్కడ నేర్చుకున్న ఎన్నో విషయాల్ని పాటిస్తూ నా జీవన మార్గాన్ని సులువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాలో పెరుగుతున్న ఈ నిర్లిప్తత నా రోజువారీ జీవనంలోకి తొంగి చూడకుండా నిబ్బరంగానే ఉండగలుగుతున్నాను. క్లాస్ ఫస్ట్ వచ్చి 3rd స్టాండర్డ్కి ప్రమోట్ అయ్యాడు సందీప్. స్పోర్ట్స్ అన్నా అంతే ఆసక్తి. డాడీలా తన ఫ్రెండ్స్ కూడా ఇంటికొచ్చి తనతో ఆడాలని గొడవ చేయడం మొదలుపెట్టాడు వాడు. అత్తయ్యకి, శ్యామ్కి తెలియజేసి ఇంటి చుట్టుపక్కల నుండి మాకు తెలిసిన సందీప్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ పేరెంట్స్తో మాట్లాడాను. శనివారం మధ్యాహ్నాలు మా ఇంట 2 గంటల సేపు ఆడుకొని పిల్లలంతా సరదాగా గడిపేలా ఏర్పాటు చేశాను. ప్రతి శనివారం పొద్దుటి నుండే హడావిడిగా బాస్కెట్బాల్ కోర్టు చుట్టూ శుభ్రం చేయించి క్యాండీ మిండిలని రాముల చేత గ్రూమ్ చేయించే బాధ్యత సహా తన మీద వేసుకున్నాడు సందీప్. వాడి ఆదుర్ద, ఆటల్లో వాడి ఆసక్తి చూసి అత్తయ్యకి ముచ్చటగా ఉంది. అచ్చం శ్యామ్ చిన్నపట్ల అంటూ తన కొడుకు బాల్యం గుర్తు చేసుకుంటారామె. అత్తయ్య 2వ మోకాలు సర్జరీ కూడా చేయించేశాం.
వారం పాటు చేతికర్ర సాయంతో నడిచాక కోలుకున్నారు. శనివారాలు పిల్లల ఆటలప్పుడు సూపర్వైజ్ చేస్తుంటారు. మొత్తం 8 మంది పిల్లలు లంచ్ అయ్యాక ఆసక్తిగా వస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లలోని వారే కాబట్టి ఆటలయ్యాక మాత్రం డ్రైవర్ చేత వాళ్ళని ఇళ్ల వద్ద డ్రాప్ చేయిస్తాను. పొద్దున్నే మామూలుగా పెందరాళే లేచాను. నిస్సత్తుగా అనిపించింది. కాఫీ తాగుతూ టేబుల్ వద్ద కూర్చుండిపోయాను. ఏమలా నీరసంగా ఉన్నావు? కాసేపు పోయి పడుకో అమ్మా. ఆగ్రా నుండి ఇవాళ రాత్రికో రేపొద్దున్నో గాని రాలేనని శ్యామ్ ఫోన్ చేశాడు. వంట నేను చేయిస్తాను అన్నారు అత్తయ్య. అక్కడి నుండి లేచి వెళ్ళి ఎంతసేపు పడుకుండిపోయానో కూడా తెలీదు. కొద్దిసేపు మాత్రం శనివారం అని గుర్తు చేస్తూ నన్ను లేవమని గొడవ చేస్తున్నాడు సందీప్. పైకి లేవగానే కడుపులో తిప్పేసింది. పరుగున వాష్రూమ్కి వెళ్ళి వామిట్ చేశాక కాస్త తేలికైంది. ఎలాగో ఓపిక చేసుకుని సందీప్ని తయారు చేసి కూడా కిందకొచ్చాను. పిల్లలకి గార్డెన్లో అన్ని ఏర్పాట్లు చేసి అత్తయ్యతో పాటు వెనకాల సిటౌట్లో కూర్చున్నాను. టెన్నిస్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఏడాదికి సందీప్ ఆట ఇంప్రూవ్ అయిందని నిన్న ట్రైనర్ అనడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు. వాళ్ళ డాడీలా బాల్ షూటర్తోనో ఆడేందుకు ఎదురు చూస్తున్నాడు. పువ్వులు కోసి 4 రోజులైందని గుర్తొచ్చి లేచి వెళ్ళి మల్లెలు తీస్తుంటే మళ్ళీ తల తిప్పేయడం మొదలైంది. కోసిన పువ్వులు అత్తయ్య చేతికిచ్చి పక్కనే చతికిల పడ్డాను. ఏమ్మా నీలా, ఇంకా అలాగే నీరసంగా ఉన్నావే, ఒంట్లో బాగలేదా అడిగారు అత్తయ్య. పడుకున్నావు కదా అని నిన్ను లేపకుండా దగ్గరుండి సందీప్ లంచ్ నేనే తినిపించేశాను అన్నారామె. లేదత్తయ్య, కొద్ది రోజులుగా చెప్పాలని అనుకున్నాను. నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనుకుంటా. దానివల్లే కాస్త నలతగా ఉంది అన్నాను నీరసంగా. అత్తయ్య ముఖం సంతోషంతో విప్పారింది. ఎన్నాళ్ళుగానో ఈ మంచి వార్త కోసమే చూస్తున్నాను. అలా నీరసంగా చెబుతావేమ్మా అంటూ ఆవిడ సంతోషాన్ని పంచుకోను శ్యామ్కి ఫోన్ చేస్తే ఆయన దొరకలేదు. నా వైపు తిరిగి చూడు నీలా, నేనుంటాలిక్కడ పిల్లల కోసం. వాళ్ళని ఆడించి తినిపించి అన్నీ చూసుకుంటాను. 2 పనివాళ్ళు జానకి కూడా ఉన్నారుగా. నువ్వు కాసేపు వెళ్ళి నడుం వాల్చు అంటూ నన్ను బలవంతంగా లోనికి పంపేశారు.